ఇక్కడ బ్రేక్ వేస్తే అక్కడ ఆగుద్ది. ఇరిటేషన్ కాపు డోర్ తీరారా? ఇంతప్పుడు ఉన్నారేంటి? వీరే పెళ్లి కొడుకు. పదండి. కుచ్చులు చిన్నలు కన్నమ్మలు. ఏం పేరమ్మా నీ పేరు? అమ్మా నాకు పెళ్లి కూడా నచ్చలేదు. నచ్చలేదమ్మా, బయటికి వెళ్ళి ఆడుకో. వాళ్ళ అస్సలు లోపల రా. వీడేంటన్నా ఉడతలాగున్నాడు. ఉడతా ఉడతానే సౌండ్ వచ్చిందండి ఇక్కడ. ఎందుకు వచ్చిందా టాపిక్ ఇక్కడ? షర్ట్ చాలా బాగుందండి. థాంక్స్ అండి. అవును, పెళ్లి కూతురుకు నలుగురు అన్నదమ్ములు అన్నారు, 5గురు కనబడుతున్నారు ఏంటి? నలుగురేనండి, నేను పక్కింటానండి. ఓహో, పేరేంటో? నాదా మీదా? మీదనుకున్నారా? నాది. అయితే చెప్పండి. రఘు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా పేరు సిద్ధు. పెళ్లి కూతురు కనబట్లేదేంటి? అదిగోండి వచ్చేస్తుంది. రామా కూర్చో. ఫిగర్ బాగుంది. అదేంటి సార్ అలా అంటారు? ఇదే మాట నేను మీ ఆవిడ అనొచ్చు కానీ మీరు చేసుకోబోయే అమ్మాయిని అలా అనకూడదు. వెంటయ్య ఇందాక నుంచి సందులో సింధుబాదులో ఏంటక్క ఈ కటౌట్ మరీ చిన్నదిగా ఉంది. 30 ఇంచెస్ టీవీ స్టాండ్ మీద పెట్టినట్టుగా ఉంది. గట్టిగానికే బాబు, ఈ సంబంధం ఓకే అయితే రేపు నుంచి వీడు అన్నయ్య గారు అనాలి. ఏంటక్క డిస్కషన్ ఏంటి? ఏంటది? ఏం లేదండి, సంజన మా ఇంటి మహాలక్ష్మి అంటున్నాం. ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలియాలి కదా. సంజన మా ఇంటి మహాలక్ష్మి. బ్రైట్ 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 బ్రైట్. సంజన మా ఇంటి మహాలక్ష్మి. ఓకే 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 ఓకే. అవునండి, ఈ కాలం పిల్లల్లా కాదు, జానకి సీరియల్లో జానకి లాగా బొత్తిగా అమాయకురాలు, ఏం తెలీదు. మరి ఏం తెలియకపోతే ఎలాగా? కొన్ని తెలుసండి. మరి ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు. సంగీతం సాహిత్యం తెలియకపోయినా పర్వాలేదు, వంట వార్పు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సార్ కొంచెం ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనుకుంటాను. అవును. వంట ఏంటండి, పిండి వంటలతో పాటు పచ్చళ్ళు కూడా బ్రహ్మాండంగా పెడుతుంది. శుభం. ఇంకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి పచ్చళ్ళు పెట్టే పిల్ల. ఈ విధవ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. నీకొద్దేమో, నాకు కావాలి. కట్నం మరీ అంత డిమాండ్ చేయను, కాస్త చూసి చూడకపోతుంటాను. నలుగురున్నదమ్మరికి ఒకటే చెల్లెలు కాబట్టి కాస్త సాలిగా పెట్టండి. మీ అమ్మా నాన్న ఏమన్నా అడగాలనుకుంటే అడగచ్చు. అడగరు. మా ఇంట్లో నేను ఒక్కనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళకి సౌండ్ ఉండదు. షర్ట్ బాగుంది సార్. మధ్యలో డిస్టర్బ్ చేయకు. అమ్మాయిని చూన్ని. మ్మ్. మీ అమ్మాయి నచ్చింది, మీ ఇల్లు సైజు నచ్చింది, ముహూర్తాలు పెట్టించండి, వస్తాను. శుభం. అమ్మాయి నచ్చింది అంటున్నాడు, ఇక ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిపించేయడమే. ఏమంటారు? ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు. రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీకు పెళ్ళైంది, మీకు సిగ్గేయడం లేదా? నాకు సిగ్గేంటంటే నేనేం తప్పు చేశానని సిగ్గుపడాలి? ఇంత చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇదేం పని? ఇంకెక్కడ ఉద్యోగం అమ్మా? ఎప్పుడో పోయింది. నువ్వు ఉండవా బాబా? నువ్వు ఉండవు. అందుకని ఈ ఉద్యోగం చేస్తున్నారా? అది కదమ్మా, నువ్వు ఉండవయ్యా. టీవీలో వచ్చిందంటే తల్లిదండ్రులు చూస్తారు, అత్తమామలు చూస్తారు, బావమరుతులు చూస్తారు, ఆఖరి పెళ్ళం కూడా చూస్తుందమ్మా. నువ్వు నువ్వు ఎక్కడ దొరికారమ్మా? అమ్మో అమ్మా నాయన, నువ్వు ఎక్కడ దొరికావు? ఆ మాట తల్లి, ఇది తీసుకో. ఏంటిది? డ్రైవింగ్? నువ్వు ఉండవయ్యా. నువ్వు అయ్యో నువ్వు ఉండరా బాబు, నీకు దండం పెడతాను. అమ్మా లంచం కాదేం కాదమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ఇంకెప్పుడు నీ తొలిగా ఇట్లాంటి పొరపాటు చేయనమ్మా. టీవీలో మాత్రం ఏ తల్లి. అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ అని చెప్తారు. అనాగరిక దశ నుండి కంప్యూటర్ వరకు ఎదిగాం. జంతువుల్లో లేనిది మనుషుల్లో ఉన్నది సంస్కారం. కానీ ఈ ప్రబుద్ధుడు ఏం చేస్తున్నాడో చూడండి. విచక్షణారహితంగా బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. ఎక్స్క్యూజ్ మీ. నువ్వా? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు ఈ టైంలో ఇంటర్వ్యూ ఏంటంటే అర్థం లేకున్నాను. మేము వెయిట్ చేస్తాం. వెయిట్ చేస్తారా? చెయ్యండి. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం 5 minutes ఇంటర్వ్యూ అండి. ఏంటండి ఇలా చేస్తున్నందుకు మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అంటే ఎమర్జెన్సీ మేడం, కడుపు ఉబ్బరంగా ఉండి కొంచెం కక్కుర్తి పడ్డాను. లేదు, ఎన్నడూ తప్పు చేయని వాడు సిగ్గుతో చేస్తాడు. కానీ మీరలా కాదు, చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు. ప్రొఫెషనల్ ఏంటి మేడం? ప్రొఫెషనల్ అని మాట్లాడతారు. నేనేమన్నా మనుషులు తీసుకొచ్చి అక్కడ పోయిస్తున్నా డబ్బులు తీసుకుని? ఇది మీకు బాగా అలవాట్లా ఉంది. మేడం నేను నీకేం అపకారం చేశానమ్మా? ముందు నాకు ఆన్సర్ చెప్పండి. ఏంటండి? పిల్లలు చదువుకునే ఈ లైబ్రరీని
పాడు చేయడానికి సిగ్గుగా లేదు? ఒక సిటిజన్ గా మీకుండే రెస్పాన్సిబిలిటీ ఇదేనా? అరే, ఇంట్లో పెంచుకున్న బొచ్చు కుక్క కూడా దీనికోసం బయటికి వెళ్తుంది. ఏంటమ్మా రాష్ట్రం మొత్తాన్ని నేను ఒక్కడే నాశనం చేస్తున్నట్టు ఇంత కలరింగ్ ఇస్తున్నావు? తల్లి, నీ పుణ్యవాని ఉద్యోగం పోయింది, పెళ్ళాం విడాకులకు అప్లై చేసింది, చివరికి ఇది కూడా పోసుకునేవా అమ్మా? నీకో దండం, నీ టీవీ నేనుకో దండం అమ్మా. నా మాట విని ఎళ్ళు తల్లి. ఇదిగో నేను ఇక్కడే కూర్చుంటానమ్మా, ఇక్కడ ఎవడో పోయకుండా చూస్తానమ్మా. ఎళ్ళు తల్లి, నీకు దండం పెడతాను, ఎళ్ళమ్మా. కళ్ళ కూడా వచ్చేటట్టు తల్లి, ఎళ్ళమ్మా. మార్నింగ్. మధ్యలో ఎందుకు? జీవితాలని అందులోనే ఉన్నాయి సార్. మీదేనా అదే? మీవనుకుంటే మీవండి, మావనుకుంటే మావండి. లూజా? తిక్కగా మాట్లాడుతున్నారు. ఏం చదువుకున్నారు? అందరం డిగ్రీ ఫస్ట్ క్లాస్ తో పాస్ అయ్యాం సార్. ఎందుకు సంకనాకనా? అదేంటి సార్? అదేంటంటే ప్యూన్ ఉద్యోగం చేయడం కోసం డిగ్రీ చదువుకున్నా అని చెప్పడం ఒక తప్పు, ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పడం రెండో తప్పు. ఎంత ఇస్తారో చెప్పండి. సార్ లేదు ముష్టి. వేయండి. 2 lakhs ఇవ్వండి. 2 లక్షలా? అదేంటి అంత ఆశ్చర్యపోతున్నారు? ఆఫ్టర్ 2 lakhs, 2 lakhs గవర్నమెంట్ ఉద్యోగం రెడీ. 5 lakhs తీసుకొని పెళ్లి చేసుకుంటారు, 3 లక్షలు మిగిలిపోతాయి, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. 1 second. హలో, ఏంటి 2 ఇస్తానన్నాడా? 5 ఇవ్వమని చెప్పబోయా? ఏంటి బేరాలు ఆడుతున్నారా? నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. ఏంటి బ్యాగ్ అటు ఇటు తిప్పుతున్నా? ఏం చేయాలో తెలియక. సర్లే, ఎప్పుడు ఇస్తారు? మరీ ఎక్కువ అడుగుతున్నారు సార్. నేను ఒక్కడే తినేతానంటే నా దయ కడుతున్నాను. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. జరిగింది మాకు అర్థమైంది సార్, జరగాల్సింది మీకే అర్థం కావాలి. వీడికి ఏమైనా క్రాక్? వాడి మెదడు కొంచెం బీట్ లెక్కింది సార్. ఓహో, నువ్వేంట్రా బ్యాగ్ అట్టి తిప్పుతున్నావు? అక్కడ పెట్టు. ఇక చెప్పండి సార్. 2 lakhs ఇవ్వండి. నేను ఒక్కడే తినేతానంటే నా దయ కడుతున్నాను. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. ఇలా లంచం కోసం పీడిస్తూ నిరుద్యోగుల జీవితాలతో పారిపోయిందిరా? ఆడుకుంటున్న అధికారులు సార్, ఇందాక ఈ పిల్ల మన ఆఫీస్కి వచ్చిందండి. ఇలాంటి నీచులు వచ్చింది. ఆటకట్టించాలని అది ఆఫీస్కి వచ్చింది. స్వప్న, ఆ ఎదవల్ని పంపించింది, నేనేదో వాగేశాను. నాకంతా అర్థమైపోయింది. ఎక్కడ రా ఇల్లు? ఏమే, ఈ ఎదవల్ని పంపించి నా జీవితంతో ఆడుకుంటావా? మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాదగా మాట్లాడేది? రేయ్, నువ్వు బ్యాగ్ ఇలా తిప్పినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చిందిరా. ఏంటండి కొడతారేంటి? కొట్టటమా? ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీనైనా తొక్క రేప్ చేస్తా. టేప్ టేప్ గివ్ మీ టేప్. టేప్ ఎందుకు? రేపు నన్ను సస్పెండ్ చేయడానికి పై ఆఫీసర్లు వస్తే ప్రూఫ్ ఉండకూడదు కదా. మంది సామాన్యమైన బ్రెయిన్ కాదు, ఎక్స్ట్రా లార్జ్. ఇదిగో, ఓకే. నా దశలే నలిగిపోతావు. అబ్బో, ఏంటండి ఇది సౌండ్ వచ్చింది? కెమెరా ఆఫ్ చేశా. కెమెరానా? ఎక్కడుంది? దీంట్లో ఉంది. అంటే ఇప్పుడు దాకా వాగినంత మళ్ళీ టీవీలో చూడొచ్చు. సిద్ధు ఉన్నానండి. సిద్ధు ఫ్రెండ్వా? ఇది నిజంగానండి? సిద్ధు ఫ్రెండ్వా? అవునండి. ఎందుకు వచ్చావు? కారు చెల్దాం వచ్చానండి. ఎవరి కారు? సిద్ధు కారేనండి. నీ దగ్గర ఎందుకుంది? అదండి, ఒకసారి నేను హైవే మీద నుంచొని ఇలా లిఫ్ట్ అడిగానండి, కారు తీసుకోమన్నానండి. కారు మనకెందుకండి, ఇచ్చేసి వెళ్ళిపోదాని వచ్చానండి. చా, అయ్యా, లిఫ్ట్ అడిగితే కారు ఇచ్చేసాడా? అంతకుముందు సిద్ధు నీకు తెలియదా? తెలీదండి. ఏం చేస్తుంటావు? నేనండి పెళ్ళం లేచిపోయిన బాధలో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుంటారండి. రిలీఫ్ కోసం మధ్యలో సినిమాలు చూస్తుంటారండి. ఏ సినిమాలు చూస్తావు? నాకు ఆ నాన్నమూర్తి సినిమాలు అంటే బాగా ఇష్టం అండి. మంచి ఫైర్ ఉంటుంది. మంచి టేస్ట్. అంతేకాదు సార్, గద్దర్ గారున్నా సిసి గారున్నా బాగా ఇష్టం అండి. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి. బాగా పాడావు. ఇది పాట కాదు సార్, జస్ట్ కవిత. పాట కావాలా? ఎర్రగండి ఎర్రగండి ఎన్నియలో ఎర్ర ఎర్రని గంట ఎన్నియలో.
బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను ఉన్న కండిషన్ కి చాలా దగ్గరగా ఉన్నావు. సార్. కాకపోతే నాకేదో క్లారిటీ మిస్ అవుతుంది. పెళ్ళం లేచిపోయింది అంటున్నావు, కార్ అన్నావు, లిఫ్ట్ అన్నావు, గద్దార్ అంటున్నావు, శ్రీశ్రీ అంటున్నావు. ఆ? గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. గదిలోకి ఎందుకు సార్? ఆ. సార్ బయట మాడుకో ఏం సార్. పర్వాలేదు. గదిలోకి ఎందుకండి? పదరా. అబ్బో ఏంట్రా లిఫ్ట్ అడిగితే కార్ ఇచ్చేసాడు. స్టాప్ స్టాప్. ఎక్స్క్యూజ్ మీ. హలో, విజయవాడ వెళ్ళాలి, లిఫ్ట్ ఇస్తారా? నీకు డ్రైవింగ్ వచ్చా? అదేటండి, డ్రైవర్ లేకపోతే ఎవరా? వస్తే విజయవాడ వరకు వస్తావు. దగ్గర అబ్బా ఎన్నాళ్ళైందో నిన్ను పట్టుకొని. దా. ఏంటే ఇంత వేడిగా ఉన్నావు? అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చూశాను గాని ఇలా లేచిపోతారు అనుకోలేదమ్మా. పని పిల్లని రిస్క్ ఎందుకని చెప్పలేదమ్మా. జంపింగ్ బ్యాచా? అంటే అదే లేచిపోయిన బాబుదా అని. అలా కనిపిస్తున్నావా నీకు? స్మెల్ అలాగే వస్తుంది. అలాగే అనుకో. ఎక్స్పెక్ట్ చేసా. 4 ఏళ్ల క్రితం ఇదే హైవేలో గర్ల్ ఫ్రెండ్ తీసుకొని లేచిపోయా. ఆ, ఫోన్ చేద్దామని విజయవాడ మాచారం జంక్షన్ లో కార్ ఆపా. ఆహా. అంతే, ఆ అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములు వచ్చేసి ఆ. చితక్ కొట్టేశారు. అబ్బో. తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి. ఓహో, ఆ ఎక్స్పీరియన్స్ తో అడిగా, ఎంత కథ ఉందన్నమాట మీకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి మరి? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోని చెప్పారు కదా. ఆ, ఆ అమ్మాయి ఆ అమ్మాయి 10 రోజుల క్రితం ఆ, ఇంకోటి చూసుకొని ఆ, లేచిపోయింది. ఆ, జంప్ అన్నమాట. దాని వెతుక్కుంటూ ఆ, ఇలా హైవేల మీద పడ్డాను. ఏమండి ఆడవకండి, నేను ఏడుస్తలేదండి, మీరు బాగా ఏడుస్తున్నారండి. దుఃఖం ఆగటం లేదు. ఏమండి ఇక్కడ ఎక్కడైనా కార్ ఆపండి ముందు. ఓ. ఆ, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఇదేంటండి ఇక్కడ ఆపారు? అవును, విజయవాడలో మిమ్మల్ని కొట్టారని చెప్పారు కదా, ఆ. ఎక్కడండి అది? అది మాచవరం ఆ, జంక్షన్. ఆ. ఈ కార్ వేసుకుని వెళ్ళి ఆ. తిన్నగా అక్కడ ఆగండి, మేము వచ్చేస్తాం. మరి మీరు? పక్కనే దాబాలో వేరే కార్ ఉంది, ఆ. ఆ కార్ వేసుకుని వచ్చేస్తాం. అదేటండి, నేను ఈ కారులో వెళ్ళి మీరు ఇంకో కారులో ఆ వచ్చి. డీటెయిల్స్ అనవసరం కానండి. ఆ. ఇందాక మీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగానా? ఆ. అందుకండి ఇది. ఆ, ఆ. అర్థమైందండి. నేను అక్కడ ఉంటానండి, ఆ. మీరు అక్కడికి వచ్చండి. ఆ, బయలుదేరా. నేను అదే జంక్షన్ లో ఆగుతాను, ఆ. మీరు తప్పకుండా వచ్చేయండి. ఉంటానండి. బయలుదేరా, టాటా అండి, బయలుదేరా. చెప్పనా వాళ్ళు విజయవాడ వైపు రావచ్చు, నేను చూసుకుంటా. కార్ నంబర్ ఏదో బండి వచ్చింది, చూడండి రా. 3569 ఇదారా, లోపల చూడండి. చూడండి రా. ఏమండి 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 ఏమండి? ఏంటండి ఎదుగుతున్నారు? అమ్మాయి ఎదురా. ఏ అమ్మాయి అండి? ఏ అమ్మాయ? ఆ. సంజన. సంజన ఎక్కడా? మా ఆవిడ పేరు సంజన కదండి. అప్పుడే పెళ్ళై పేరు కూడా మార్చేసావరా? అప్పుడే పెళ్ళి అవ్వటం ఏంటండి, అమ్మాయి నా పిల్లలు అయితేను. నీ పెళ్ళమ్మా? ఎందుకని కొట్టారు? అమ్మాయి ఎదురు. అత్తలికే కదా మొత్తం ఎత్తుకుతున్నాను. ఏంటి ఆ. అమ్మాయి ఏమైందో నీకు తెలీదా? అది ఇంకోటితో లేచిపోయింది. నీతో కాక ఇంకోటితో లేచిపోయిందా? ఆ. అమ్మా, ఆహా. వీడు చాలా గేములు ఆడుతున్నాడు రా. అవునురా. ఈయనకి ఇట్లా కాదు, మంచి ఆ? ట్రీట్మెంట్ చేయాలి. హలో. అన్నా, నువ్వు చెప్పిన కార్ల మనోళ్ళు లేరానా? వాళ్ళు దాబకాడ దిగిపోయారంట, వేరే వాళ్ళు కూడా ఉండే. ఆ నుచ్చి దాన్ని పంపించినాం. మన కార్ ఏమైంది? మన కారా? అరే నువ్వు చెప్పలే కదా నాది మన కారా అని. ఆడు ఎత్తుకొని వెళ్ళిపోయిండు. అన్నయ్య, వాళ్ళు మధ్యలో ఎక్కడ దిగిపోయారట, కారు వేరే వాళ్ళు వేసిపోయారట. ఎక్కడికి వెళ్ళిపోతారా? వాళ్ళు ఏ బస్సో లారీయో ఎక్కేసుంటారు. నా గొర్రెలు అలాగే. హైదరాబాద్ సమీపంలో ప్రయాణికులతో వస్తున్న బస్సును ఎవరో తగలపెట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న 60 మంది సజీవ దహనమైపోయారు. వాళ్ళందరి శరీరాలు గుర్తుపట్టలేనంతగా బొక్కైపోయాయి. ఇందులో ఆడవాళ్లు, పసిపిల్లలు కూడా ఉన్నారు. ఒకసారి చూడండి. ఉండండి, నేను ఇప్పుడే కదా వచ్చింది, లోపలికి వెళ్ళండి. ఈ అబ్బాయి కోసం ఎవరు రాలేదు మేడం. అలాగా? ఇంత ఘాతుకానికి పాల్పడింది ఎవరైంది అధికారులు చెప్పలేకపోతున్నారు. అయితే ఈ ప్రమాదంలో కత్తిపోట్లకు గురయ్యి కొన ఊపిరితో ప్రస్తుతం ఒక యువకుడు కోమాలో ఉన్నాడు. అతను స్పృహలోకి వస్తేనే గాని అక్కడ ఏం జరిగింది అన్న విషయాలు మనకు తెలియవు.
ఆ బస్ ఎక్కడి నుంచి వస్తుంది? వైజాగ్ నుంచి. ఆ కోమాలో ఉన్న కుర్రాన్ని గుర్తుపట్టడానికి ఇక్కడ ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి. Sir, we saw there was a bus burnt and he was the only person alive when we got him here. మీకు ఎవరు కావాలండి? ఇక్కడ ఎవరో బస్ యాక్సిడెంట్ లో బతికినతను ఉన్నట్ట. అక్కడ ఉన్నాడు, వెళ్ళండి. సిద్ధు, సిద్ధు, సంజయ్ చంపేస్తాడన్నయ్య వీడు. నా చెల్లేదురా. ఎవరయ్యా మీరు? నా చెల్లేదురా. ఏం మాట్లాడుతున్నావు? ఏం చేసావురా నా చెల్లి? చంపేశావా? ఎవరయ్యా మీరు? చంపేశావా? డాక్టర్, అతను స్పృహలోకి వచ్చాడు. కెన్ యు జస్ట్ టేక్ ఎ లుక్ అట్ హిమ్? ఆ రోజు ఏం జరిగింది? హాయ్, గుడ్ మార్నింగ్. నీకోసం ఎవరు రారా? ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? నిన్ను చంపేస్తామన్నారు. నా ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఇదే మా ఇల్లు. వాటర్? 1 సెకండ్. మా ఫాదర్ మదర్ ఢిల్లీ వెళ్ళారు, నెక్స్ట్ వీక్ వచ్చేస్తారు. మా బ్రదర్ బెంగళూరులో చదువుకుంటున్నాడు అని చెప్తుంటాను అందరికి. నాకెవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉంటాను. సో ఇప్పుడేం చేస్తావు? నువ్వు లవ్ చేసిన అమ్మాయి చనిపోయింది, ఇంటికి వెళ్ళే ఆలోచన లేదు. ఒక పని చెయ్యి, మా పై రూమ్ లో బ్యాచులర్స్ అద్దెకుంటున్నారు, నువ్వు వాళ్ళతో ఉండు, ఏదైనా జాబ్ చూసుకో, ఓకేనా? రా, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్ కమ్. ఓయ్, ఓపెన్ ఓపెన్. ఓ మీరా, రండి. ఏం చేస్తున్నారు లోపల? ఏదో ఉద్యోగాలు లేవని పేపర్ పుస్తకం ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువైంది. వెరీ నైస్, వెరీ సెక్సీ. ఈ పిల్లాడి పేరు సిద్ధు. ఈ రోజు నుంచి మీతో పాటే ఉంటాడు. ఏంటి? మా రూమ్ లోనా? అసలే స్పేషియస్. మా రూమ్ లో ఇంకొక ఎందుకండి? అవునా? నిన్న నేను స్నానం చేస్తుంటే తొంగి చూసింది నువ్వేనా? అదే, బహుశా వీడేమో. ఎలా చూసావా? నేను చూస్తాను. ఒక చూడాలన్నా చూడలేవు, ఇంటి ఓనర్ గారు అయిపోయారు. బహుశా పాలోడే ఏంటాడండి. నాకు నీ మీద డౌట్. రూమ్ ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? అదేంటండి అంత సడన్ గా? ఇతను దిగుతున్నాడు. ఈ పిల్లాడికి బట్టలు లేవు, తలా ఓ 2 జతలు బట్టలు ఇవ్వండి. 2 జతలే? ప్రతి నెల 10వ తారీఖు వస్తేనే గాని రెంట్ ఇవ్వరా? అర్థమైంది. నేను మొత్తం భోజనం నా దగ్గరే తింటాడు, ఉండటం ఇక్కడే. అబ్బో, ఈ నెల నుండి ఓ 500 తగ్గించి ఇవ్వండి. నేను ఆఫీస్కి వెళ్తాను. బాయ్ బాయ్. మీరు మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు? ఏ ఏదో ఆడుతూ పాడుతున్న కాన్సెప్ట్ లో ఇలా ఎగురుతున్నామండి. డోంట్ థింక్ అదర్వైజ్. కర్మ, బరువు బాధ్యతలు లేవు, సిగ్గు లజ్జ లేవు, నన్నే ఉద్యోగాలు వెతుక్కుందామని లేదు. ఏదో బుద్ధిమంతులు కదా అని పాపం ఆ పిల్లాడిని అనవసరంగా మీ రూమ్మేట్ గా పెట్టాను. ఏమండి, ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ తో మా క్యారెక్టర్ సిగ్గుకండి. ఇదిగో న్యూస్ పేపర్, బోలెడని వాంటెడ్ కాలమ్స్ ఉన్నాయి. ఏ ఉద్యోగాలండి? ఎక్కడికి వెళ్ళా లంచాలు అడుగుతున్నారు. లంచం అడిగాడా? ఎవడాడు? అయ్యో ప్రతి ఆఫీస్ లో అడుగుతున్నారండి. ఎక్కడికి వెళ్ళినా అలాంటి ఏదో ఒకటి తగులుతూనే ఉన్నారండి.
సరే ఆ, ఈరోజు ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఎవరికి కనిపించకుండా ఉండేలా ఒక కెమెరా ఇస్తాను, తీసుకెళ్ళండి. ఎవడైనా లంచం అడిగాడో వాడి తాట తీస్తాను. హలో, ఒంటరిగా ఉన్నావా స్వప్న? ఎవరు? ఏ సుఖం లేకుండా ఎన్నాళ్ళైనా స్వప్న? ఎవడురా నువ్వు? ఎందుకంత కోపం? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అసలేంట్రా నీ గొడవ? ఇది గొడవ కాదు స్వప్న, నా గుండెల్లో బాధ, తీయని బాధ. అది నీతో పంచుకుందామని రోజు అనుకుంటాను, కానీ నువ్వు కరుణించవు. ఏం చేయను? నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు. నాకు నిన్ను చూస్తుంటే మూడొస్తుంది స్వప్న. మీ అక్కకో మీ చెల్లికో మూడొస్తే ఏం చేస్తారు? నీలాగే ఒంటరి బతుకు బతుకుతున్నారు, వాళ్ళకి ఎవరూ లేరు, కానీ నీకు నేనున్నాను స్వప్న. చూడు వాడు ఎలా మాట్లాడుతున్నాడు. సరేనండి, వాడు ఏదో అన్నాడు. మీ అమ్మాయిలందరూ ఎందుకు డైరెక్ట్ గా అక్క చెల్లెల టాపిక్ ఎత్తుతారు? మరేం చేయను? ఎవడు స్వప్న వాడు? మన ఇద్దరి మధ్యలో. నీకు మొగుడురా, ఒకసారి ఇక్కడికి రా. రారా. నాకు మొగుడైనా పర్వాలేదు, కానీ నీకు మాత్రం మొగుడు కాకూడదు. నేను తట్టుకోలేక స్వప్న. రే నీ అవ్వా, రే రే పెట్టేశాడు. వాడు పెట్టేస్తే ఇంకొకటి చేస్తాడు. రోజుకి ఎన్ని రాంగ్ కాల్స్. వస్తావా అని ఒకటి అడుగుతాడు, డబ్బులు ఎంత కావాలని ఇంకొకటి అడుగుతాడు. అసలు ఏమనుకుంటారు? దీనికి అంతటికీ ఒకటే సొల్యూషన్ అండి, వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు. ఓహో, నాకు నీతులు చెప్తున్నావా? మరి వాళ్ళకి చెప్పలేను కదండి. ఆ, నా మీద నీకు కొంచెం కమాండ్ ఎక్కువైనట్టుంది. లేదండి. హ్మ్. ఆ! అయ్యో, ఏమైందండి? ఏమైంది? కాలు తిమ్మిరెక్కింది. ఉండు, 2 minutes. కదలకండి, 2 minutes. కదలొద్దు. ఆ, నీ వయసు ఎంత? 22. ఆ? 22. హ్మ్. నాకంటే 1 సంవత్సరం చిన్నాడివే. ఆ, అయినా పర్వాలేదా? దేనికండి? నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది, కానీ అర్థం కానట్టు నువ్వు అలా ఫేస్ పెట్టద్దు. ఓకే, ఇప్పుడు ఓకే. జాగ్రత్త అండి, మీరు అక్కడ కూర్చోండి, నేను వంట చేస్తాను. 5 minutes. ఫైన్. బండి ఏదో వస్తున్నా. రండి. మీరా? నువ్వా? సడన్ గా ఎంట్రీ లేటండి బాబు. మీరు నక్సలెట్ ఏమో తెలియదు కానీ నేను నక్సలెట్ కాదు, మొర్రో అని ఎరగొట్టేశారండి. నిన్నెందుకు కొట్టారు? ఎందుకంటే ఆ రోజు మీరు అడ్రస్ ఇచ్చారు కదా, మీరు ఉన్నారని మీరు రూమ్కి వెళ్ళారు. పోలీసులు సరే ఆడోకో, మాకు లిఫ్ట్ లిఫ్ట్ ఏంటి, కార్ మీద వేశారు. ఎక్కండి. తీసి బండిది. చెప్తానండి. బొగ్గలు బాగా వాచినట్టున్నాయి. వేడి నీళ్ళతో కాపడం పెట్టించిపోయావా? నీళ్ళు పెట్టేవాడే లేచిపోయింది, ఇంకా వేడి నీళ్ళు కాపడం పడతాడు నాకు. సర్లే ముందు ఆపు. ఎందుకండి? ఆపు చెప్తాను. ఆపోయా, పొంగులో డౌట్ పడి. అడవిలో ఆపారటండి. ఏంటయ్యా సార్ అక్కడ ఒక జీప్ ఆగినట్టుంటే నువ్వు వెళ్ళు. ఈ కారు నువ్వే ఉంచుకో. నేను ఉంచుకోవాలా? ఉంచుకో. నాకెందుకండి ఈ కారు? ఏమంటే ఎక్కడికెళ్తా చెప్పండి బాబా. అడవిలో కారా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మేము అడిగామా? నేను ఖమ్మం వెళ్తున్నానండి. రే ఎక్కువ ఆగేస్తాం, చంపేస్తాం, జాగ్రత్త. అదర్రా. ఏమంటే నిజంగా నక్సలెట్ అయితే ఎవరు చూడలేదు. మంచిది అవుతారండి. అడవిలోకి పారిపోయింది ఎవర్రా? నాకు తెలీదండి. లిఫ్ట్ అడిగారండి, ఇచ్చానండి, దిగి పారిపోయారండి. నాకేం తెలియదండి. నీ ముఖం మీద దెబ్బలేంట్రు? పోలీసులు కొట్టారండి. ఎందుకు కొట్టారా? నక్సలెట్ అనుకుని కొట్టారండి. నాకు కూడా అదే అనుమానం రా. నేను నక్సలెట్ కదండి. వాళ్ళు దిగి పారిపోయారు చూడండి, వాళ్ళని నక్సలెట్. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా? నక్సలైట్ వాళ్ళైతే నిన్నెందుకు కొట్టారు? ఆ రూమ్ కి వెళ్తే కొట్టలేటండి, సగం కళ్ళు కూడా తీసుకున్నారండి. ఆల్ రూమ్ కు నువ్వెందుకు వెళ్ళావరా? జస్ట్ పని చెప్పేది వెళ్ళానండి. అలాగా? పోలీసులు నిన్నెందుకు వదిలేశారు? వాళ్ళు ఎవరు నాకు తెలియదని చెప్పారండి. కానీ నీకు తెలుసు. నక్సలైట్ తో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? వాళ్ళు నక్సలైట్ అని నాకు తెలియదండి, జస్ట్ ఇప్పుడే తెలిసిందండి. అలాగే వాళ్ళు నీతో చెప్పారా? లేదండి, అక్కడ దిగి దుబ్బని అడవిలో పారిపోయారు కదండి, ఎక్స్పెక్ట్ చేశానండి. ఒరేయ్, నీతో మాట్లాడుతుంటే నా నరాలు తెగిపోతున్నాయి. ఎక్కడ నెలలు తగ్గిపోతున్నాయండి? ఎక్కడో చూపిస్తాను రా.